దొంగతనానికి కొన్నిసార్లు ధైర్యం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా కావాలి. కొట్టుకొచ్చిన సొమ్ము నీకెందుకు ఇయ్యాలా? మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రతివాడిని వాడి పైవాడు దోచుకుంటాడు. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. వచ్చిందని పవన్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులు ఉండగా వాటిలో అన్నిటికంటే ముందు మొదలైన సినిమా హరిహర వీరమ్మలు. 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ వీరమ్మలు సినిమాను మాత్రమే నమ్ముకొని దానిపైనే ఉన్న నిర్మాత రత్నం నష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ తన వంతు సహాయాన్ని చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ వీరమ్మలు కోసం తీసుకున్న 11 కోట్లు వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వీరమ్మలు కోసం పెట్టుబడి పెట్టడం తప్పించి లాభాలను అందుకొని ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ను కూడా వెనక్కి ఇవ్వడంతో నిర్మాతకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మామూలుగానే ఒక్కో సినిమాకు 75 కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 50 కోట్లు తీసుకోబోతూ ఉండగా అందులో అడ్వాన్స్గా 11 కోట్లు తీసుకున్నారంట. ఇప్పుడు ఆ అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారు. అయితే నిర్మాతలు మాత్రం హరిహర వీరమ్మలు సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పటికే వచ్చిన అవుట్పుట్ కూడా అదిరిపోయిందనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరికొందరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.